అన్నదాతలు అధైర్యపడాల్సిన అవసరం లేదు. 2 రోజుల్లో 2600 మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి. ప్యాక్స్లలో యూరియా స్టాకుంది. కొందరు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో ఎవరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఎంపీడా మల్లురవి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి. ప్రెస్ కాన్ఫరెన్స్లో డీసీసీబీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, యూరియా సరఫరా విషయంలో అన్నదాతలు ఎక్కడ ధైర్యపడవద్దని ఇప్పటివరకు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 78 ప్యాక్స్ కేంద్రాలలో యూరియా అందుబాటులో ఉందని, మరో 2 రోజుల్లో 2600 మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి అవుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడిగా వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, తర్వాత నాగర్ కర్నూలు జిల్లా, నారాయణపేట జిల్లాకు సంబంధించిన యూరియా సప్లై విషయంలో ఈరోజు డిఎం మార్క్ఫెడ్ గద్వాల, డిఎం మార్క్ఫెడ్ జడ్చర్ల మహబూబ్నగర్తో మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లురవి గారు, గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు వారితోటి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును, తర్వాత అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి గారితో కూడా మాట్లాడి గద్వాలకు రావాల్సిన, మహబూబ్నగర్కి రావాల్సిన యూరియా ఎంతైతే కోటా ఉందో అది ఇమ్మీడియట్గా డైవర్ట్ చేయమని జరగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి గారు మంత్రి గారి ఆదేశాల మేరకు ఒక 2600 మెట్రిక్ టన్నుల ఒక వ్యాగన్ మనకు రేపు గద్వాలకు రాబోతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఈరోజు స్టార్ట్ అయింది. దానివల్ల ఈ 2 జిల్లాలకు సంబంధించిన కొరత కూడా తీరబోతుంది. ఇప్పుడున్న కొరతను కృత్రిమంగా సృష్టించింది తప్ప ప్రభుత్వ వైఫల్యంతో సృష్టించిన కొరత కాదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన యూరియా 8,52,000 మెట్రిక్ టన్నులు ఉంటే మనకి ఇచ్చింది 5,12,000, 5,20,000 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ ఆగస్టు వరకు డ్యూ ఉంది. కాబట్టి ఆ రిపోర్ట్ అంతా నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర కూర్చొని అది పార్లమెంట్ సభ్యులకు మొన్న సాయంత్రం పంపించడం వల్ల నిన్న మన పార్లమెంట్ సభ్యులు, తెలంగాణలో ఉన్న 8 మంది కాంగ్రెస్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ సమిష్టి బాధ్యత వహించి పార్లమెంటులో ధర్నా చేసి తెలంగాణకు రావాల్సిన యూరియా కోసం పోరాడుతున్నందుకు వారికి మహబూబ్నగర్ జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వనపర్తిలో ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 78 సహకార సంఘాల అధ్యక్షులకు, వారి పిఎస్సిఎస్ సిబ్బందికి నేను కోరేది ఏంటంటే, ఏ సంఘంలో అయితే యూరియా తక్కువ ఉందో అది మా దృష్టికి తీసుకొస్తే నేను ఆ పాయింట్లు అంటే ఎక్కడైతే ఉండే స్టాక్ పాయింట్స్ జడ్చర్ల కానీ గద్వాల కానీ మాట్లాడి వాళ్ళకి సరిపోయే యూరియా అంటే షార్టేజ్ రాకుండా చూసుకునే బాధ్యతగా మన వ్యవసాయ శాఖ మంత్రులు మాకు పిఎస్సిఎస్ చైర్మన్లకు, తర్వాత డీసీసీబీ చైర్మన్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ఆ 2 పాయింట్లు కూడా వెరిఫై చేయడం జరిగింది. మన దగ్గర గద్వాల్లో 500 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే స్టాక్ ఉంది. మహబూబ్నగర్లో 600 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే స్టాక్ ఉంది. అది 2 రోజులు అయిపోతుంది. కాబట్టి ఆ 2 రోజుల లోపల మనకు వ్యాగన్స్ వచ్చేటట్టు మన ఎంపీ గారు, జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ సప్లై జరుగుతుంది. కాబట్టి ఎవరు అధైర్యపడవద్దు. రైతులకు సాధ్యమైనంత వరకు పిఎస్సిఎస్లు ఎక్కువ సేవలు అందిస్తున్నాయి. కాబట్టి యూరియా సప్లై విషయంలో అవినీతికి పాల్పడకుండా, ఎక్కువ సప్లై చేయకుండా, అంటే ఎక్కువ అలాట్ చేయకుండా రైతుకు సరిపోయిన యూరియా ఇవ్వడం వల్ల ఆ రైతుకు సంబంధించినంత వరకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ పత్రికాముఖంగా నేను పిఎస్సిఎస్ చైర్మన్లను, తర్వాత పిఎస్సిఎస్ సిఇఓలను కూడా కోరడం జరుగుతుంది. గౌరవ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నాడు. మన పార్లమెంట్ సభ్యులు అంటే తెలంగాణ కాంగ్రెస్ ఫోరం కన్వీనర్గా ఉన్న మల్లురవి గారు ఈరోజు ఢిల్లీ నుంచి మధ్యాహ్నం ఉదయం మాట్లాడి నన్ను కోఆర్డినేట్ చేయమని చెప్పి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యూరియా సప్లై విషయంలో సీరియస్గా తీసుకుంటూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కూడా వీడియో కాన్ఫరెన్స్, తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూడా యూరియా సప్లై మాకు షార్టేజ్ వచ్చిందని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి వనపర్తి జిల్లాలో ఉన్న 15 సంఘాలు, తర్వాత గద్వాలలో ఉన్న 11 సంఘాలు, అంటే ఈ గద్వాలలో ఉన్న మార్కెట్ రేట్ పాయింట్ అంటే స్టాక్ పాయింట్ నుంచి వచ్చేటి 26 సంఘాలకు మాత్రమే.
నాగర్ కర్నూలు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, నారాయణపేట జిల్లా 3 జిల్లాలకు సంబంధించిన సొసైటీలన్నీ జడ్చర్ల నుంచి తీసుకుంటారు కాబట్టి జడ్చర్ల వాళ్ళని కూడా అడిగినాం. వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ పొజిషను, వాళ్ళకి కావాల్సిన పొజిషను, తర్వాత గద్వాల్లో ఉన్న స్టాక్ పొజిషను, వాళ్ళకి కావాల్సిన స్టాక్ ఎంత కావాలనే దాని మీద ఒక రిపోర్టు వ్యవసాయ కమిషనర్కి ఇవ్వడం జరిగింది. వారు వెంటనే స్పందించి మహబూబ్నగర్లో ఉన్న జడ్చర్ల స్టాక్ పాయింట్ నుంచి ఒక 3 రోజుల నుంచి 4 రోజుల జరిపే స్టాక్ వాళ్ళ దగ్గర ఉంది. గద్వాలలో 2 నుంచి 3 రోజుల జరిపే స్టాక్ ఉంది. కాబట్టి ఈ 3 రోజులలో ఒక వ్యాగన్ మనకు ఇవ్వాలని అడిగినాం. ఇమ్మీడియట్గా వాళ్ళు డైవర్షన్ చేసిండ్రు. గద్వాలకు ఒక వ్యాగన్ వస్తుంది, మహబూబ్నగర్ కూడా ఒక వ్యాగన్ వస్తుంది. కాబట్టి ఏ ఇబ్బందులు ఉండవు. తర్వాత ఈ నెలాఖరికి మళ్ళీ సప్లై చేస్తాము. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినంత వరకు యూరియా ఎంత అవసరం ఉంటే అంత అవసరం సప్లై చేయడానికి వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ కమిషనర్కి ఆర్డర్ ఇవ్వడం, దాన్ని ముఖ్యమంత్రి నుంచి, తర్వాత జిల్లా మంత్రుల నుంచి, జిల్లా ఎమ్మెల్యేల నుంచి దీన్నంతా కోఆర్డినేట్ చేసి మల్లురావు గారు ఢిల్లీ నుంచి వ్యవసాయ శాఖ మంత్రికి ఈరోజు నడ్డా గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు నడ్డాను మొత్తం రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన పెట్రోలియం కెమికల్స్ ఫర్టిలైజర్ మినిస్టర్ కాబట్టి వారి ద్వారా ఖచ్చితంగా మనకు కావాల్సిన యూరియా 3 లక్షల టన్నులు సాధిస్తామనే నమ్మకం వాళ్ళకు ఉంది. తప్పకుండా ఈ రోజు కానీ రేపు కానీ కొంత సప్లై ఇచ్చేది.